హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడే వచ్చిన నేను 10:47 అవుతుంది. మనకు ఒక బుకింగ్ కూడా వచ్చేసింది. ఇక్కడ పక్కకు ఆగినాను నీళ్ళు రింపుకుందామని. ఇక నీళ్ళు రింపుకుంటున్నా, అప్పుడే ఒక బుకింగ్ వచ్చింది కుక్కడపల్లికి. చలో పోదాం, నడవండి. ఫస్ట్ అయితే బుకింగ్ పికప్ పాయింట్కి. ఈ బాటిల్లో కూడా నీళ్ళు రింపుకొని వెళ్ళిపోదాం. 100 మీటర్సే వచ్చింది పికప్ పాయింట్. ఈ ముందటనే లెఫ్ట్ సైడ్లో అదేదో బుల్లెట్ కార్గో అంట. మనం వచ్చేసినాము, పికప్ చేసేసుకుందాం కస్టమర్కి ఫోన్ చేసి. ఇది మన లోడ్ బట్టలు ఉన్నాయి అన్నీ, 7 సంచులు. 15 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్, కుక్కడపల్లి డ్రాప్ పాయింట్. ప్రస్తుతానికి ఇక్కడ తోకట దగ్గర ఉన్నా. చలో పదం నడవండి ఇక డ్రాప్ పాయింట్కి. కేపీహెచ్బిలో ఉన్నాను. ట్రాఫిక్ బాగా తగులుతుంది అనుకున్నా, కానీ అనుకున్నంత ట్రాఫిక్ ఏం తగలలేదు. ఇంకో 3.5 కిలోమీటర్లు చూపిస్తున్నది ఇక్కడ నుండి. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఈ లెఫ్ట్ సందులు ఇవ్వాలంటే చూడండి. ఫోన్ చేద్దాం కస్టమర్కి, ఎక్కడ ఉండో. ఫోన్ చేసి అవసరం లేదు, ఇక్కడ బోర్డు కనిపిస్తుందా, ఇది వాళ్ళదే. చలో ఈడ ఆపి ఇప్పుడు వెళుద్దాం. ఇది మన మెటీరియల్ అన్లోడ్ అయిపోయింది. ఈ ట్రిప్ అయితే అయిపోయింది. 467 రూపీస్ మనకు వచ్చింది ఈ బుకింగ్లో. 577 ఉండే అమౌంట్, 109 రూపీస్ కమిషన్ కట్ చేసుకోండి. 12:16కి నేను ఇంకొక బుకింగ్ తీసుకున్నా, ఫేస్ 9. ఇది ఎక్కడ డ్రాప్ అంటే షేక్పేట్కి డ్రాప్. చలో పోదాం నడవండి. 1.8 కిలోమీటర్ వచ్చింది పికప్. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఈ లెఫ్ట్లో హౌజర్ కాలా అనేది ఉంది, పోయి దోలాడుకుందాం నడవండి. మన లోడ్ కూల్ డ్రింక్స్. 13 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్ షేక్పేట్. కూల్ డ్రింక్లు ఉన్నాయి, అవి 10 ఉంటాయి చూసినారా కూల్ డ్రింక్లు అవి. ఇక ఎండాకాలం కదా, వీటిదే సీజన్. కూల్ డ్రింక్, గోలీ సోడాలు ఇవే నడుస్తున్నాయి అన్నీ. ఇక స్కూళ్ళు ఓపెన్ అయ్యే ముందు వారం 10 రోజుల ముందు అందరికీ బుక్ల లోడ్లు తగులుతుంటాయి. స్కూల్ వాళ్ళు ఓవర్లోడ్ చేసేస్తుంటారు బుక్లో బుక్ చేస్తే. చాలా పోదాం నడవండి డ్రాప్ పాయింట్కి. అయితే ఎండలు మళ్ళీ చంపుతున్నాయి. షేక్పేట్కి అయితే వచ్చేసినాం మనము. ఇంకో 1/2 కిలోమీటర్స్ ఉన్నది షేక్పేట్లో డ్రాప్ పాయింట్. చలో మనం వచ్చేసినాం అన్లోడింగ్ పాయింట్కి. ఫోన్ చేద్దాం కస్టమర్కి, బుకింగ్ చేసింది ఎవరు. ఆ ముందట ఉన్నాడా టీ షర్ట్ అయినా, ఆయననే కస్టమరు. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ట్రిప్ క్లోజ్. ఈ ట్రిప్ కూడా అయిపోయింది. 498 ఇచ్చేది ఉండే, ఇక 403 మనకు వచ్చింది. 94 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు కంపెనీ. ఇది ఆన్లైన్ చేయించిన అన్నట్టు, క్యాష్ ఉండే, కాకపోతే వాలెట్లో రీఛార్జ్ చేయించిన కస్టమర్ తోటి. లేకపోతే మళ్ళీ లాగ్ అవుతుంది. చలో ఇప్పుడైతే టైము 1:38 అవుతుంది. ఇక నెక్స్ట్ బుకింగ్ ఎప్పటి వరకు వస్తుందో చూద్దాము. ఇప్పటిదాకా వస్తుంటే దారిలో పోలీసులు ఆపి లైసెన్స్ ఇస్తే ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఏది అని అడుగుతున్నాడు. ఇక ఆడ చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. ఇక లాస్ట్కి వదిలేసింది నన్ను పొమ్మని. నాకు ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ అవసరం లేదు, 7.5 టన్నుల వరకు మనం నార్మల్ లైసెన్స్ తోటే నడిపించుకోవచ్చు.
బ్యాచ్ నెంబరు, ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ అవన్నీ ఏముండేవి. అదే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి. కాకపోతే ముందటోనికి తెలియదేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎంతనో అంత గుంజడానికి ట్రై చేస్తారు అంతే. చాలా ఈ పక్కకే తాగిన షేక్పేట్లోనే. చూద్దాం ఇక బుకింగ్ కోసం. ఎండ అంత లేదు కానీ వేడి మస్తు అవుతున్నది. లోడింగ్ అన్లోడింగ్ బుకింగ్ వస్తుంది. నేను తీసుకోను బుకింగ్, ఏదేమైనా తీసుకోను. అస్సలు పడతలు పడదు. ఇంట్లో ఆర్డర్ స్కిప్ చేసిండంట, ఇక రేటింగ్ తగ్గిస్తాడు. నీకు 10 సెకండ్ డిలే అంటాడు. ఏమైనా చేసుకొని నేను బంద్ చేసి పెట్టినప్పుడు నాకు ఇవ్వద్దు ఆర్డర్. ఏదేది ఇక బంద్ చేసి ఉందా, రోజు ఒక్కసారైనా షూట్ చేస్తా ఈ వీడియో. మనకి బంద్ చేసుకున్న ఆప్షన్ ఇచ్చిండు, బంద్ చేసుకున్నాం. మళ్ళీ ఎందుకు ఇవ్వాలి ఆర్డర్? 2:08 అవుతున్నది ఇక్కడ వెయిట్ చేయబట్టి. అదే ఒకసారి 2 సార్లు ఏమో లోడింగ్ అన్లోడింగ్ బుకింగ్లు వచ్చినాయి, ఇక ఇంకేం రాలేదు. ఇక కొంచెం ప్లేస్ మారుస్తాను, పోయి అటు వేరే చోటికి పోయి అక్కడ వెయిట్ చేస్తాను. ఇక్కడ ఇక వచ్చేటట్టు లేవు బుకింగ్స్. చలో అక్కడ మళ్ళీ ఏమైనా బుకింగ్స్ వస్తే షూట్ చేస్తాను. ఇక్కడైతే వస్తలేదు, ఏదో చేంజ్ చేద్దాం కొంచెం. 2:47కి మనకి బుకింగ్ వచ్చింది. ఎక్కడ నుంచి షేక్పేట్ నుండి ఎటు మైలాడదేపల్లి, రాజేంద్ర నగర్, ఫలక్నుమా, కాటేదాన్ 4 పేర్లు వేసేసారు. అక్కడ పోయి మ్యాప్ ఆన్ చేస్తేనే తెలుస్తుంది మెయిన్ ఎక్కడికి పోవాలి అని. చూసినారా? మైలాడదేపల్లి, రాజేంద్ర నగర్, ఫలక్నుమా, కాటేదాన్. చలో పోదాం నడవండి పికప్ పాయింట్కి. 1.5 కిలోమీటర్ ఉన్నది, 1.5 కిలోమీటర్ పికప్ పాయింట్. ఏముందేమో మెటీరియల్ పోయి ఆడనే పోయి చూసుకుందాం. ఆ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకోగానే ఉన్నది లొకేషన్. వచ్చేసినాం మనము పికప్ పాయింట్కి. ఏదో కెమికల్ బ్యాగులు ఉన్నాయంట, అవి తీసుకెళ్ళాలి అంటున్నాడు. చలో లోడింగ్ చేసేసుకుందాం. హటో ఇది మన 17 కిలోమీటర్ వచ్చింది మనకి. ఆ కెమికల్ బ్యాగులు ఉన్నాయి, ఇంకా 3 టైల్స్ బాక్సులు ఉన్నాయి. అవి విరిగిపోతే నాకు సంబంధం లేదని చెప్పేసినాను. మీరే జాగ్రత్తగా పెట్టుర్రు దాన్ని మంచిగా. అవి విరిగిపోతే మాత్రం నాకు సంబంధం లేదని చెప్పిన. చలో పోదాం నడవండి డ్రాప్ పాయింట్కి. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. మెయిన్ రోడ్ మీదనే ఉన్నట్టుంది, ఆ లెఫ్ట్ చూపిస్తున్నది కొంచెం. ఈ టైల్స్ దుకాణం అనుకుంటా, ఇచ్చేద్దాం నడవండి. పాయింట్ టికెట్ వచ్చేసినాను. ఈ టైల్స్ ఉన్నాయా, వెనకాల అన్లోడింగ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ అయితే ఇడికి అయిపోయింది. పైసలు తీసుకొని బయట పడతాం. అక్కడైతుంది మన బండి అన్లోడింగ్, లేబర్లు చేస్తున్నారు. ఫైనల్లీ మన బండి మొత్తం ఖాళీ అయిపోయింది. 602 అయితే మనకి 487 వచ్చింది. 114 కంపెనీ కమిషన్. టైము 4:21 అవుతుంది. ఇక ఇదే ఏరియాలో ఉంటా, ఇండస్ట్రియల్ ఏరియా కదా, ఏదో ఒక బుకింగ్ వస్తుంది ఇక్కడ నుండి. చలో మళ్ళీ బుకింగ్ కాగానే మళ్ళీ షూట్ చేస్తాం. 4:28కి మనకు బుకింగ్ వచ్చింది ఇంకొకటి, గోయల్ ఇండస్ట్రీది అంట, ఇక్కడనే మైలాడదేవపల్లి. డ్రాప్ వచ్చేసి కొల్లూరు. చలో పోదాం నడవండి, పోయి చూద్దాం ఏం మెట్టలు చూద్దాం. పికప్ ఇన్నే ఉన్నది, 1 మినిట్. ఇప్పుడు ఉన్న చోటు నుంచి కొంచెం ముందు పోయి లెఫ్ట్ తీసుకుంటే ఆడనే ఉన్నది పికప్. దీని లోపలికి చూపిస్తున్నది. ఇవి 3 మన లోడు. చాలా పోదాం నడవండి. 38 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్, కొల్లూరు సైడ్. వయా రాజేందర్ నగర్ రోడ్ పోతున్నాను.
ట్రాఫిక్ అయితే ఏడ లేనట్టు చూపెడుతున్నది. ఇక ముందు పోయినాక చెప్పలేము, కానీ ఇప్పుడైతే మ్యాప్లో ప్రస్తుతానికి అక్కడి వరకు ట్రాఫిక్ అయితే లేదని చూపిస్తుంది. సన్సెట్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పట్టుకొని పోతున్నా, ట్రాఫిక్ ఎక్కడ తలగలేదు. మధ్యలో ఇక వర్షం పడ్డది, 4 చినుకులు కూడా ఆగిపోయింది, అద్దం మొత్తం మళ్ళీ పాడైపోయింది. ఇక ఆడ ఈ ట్రిప్ కంప్లీట్ అయినాక అద్దం కొంచెం దూడ్చుకోవాలి, లేకపోతే అట్లా కనిపిస్తాయి మచ్చలు మచ్చలు. గట్టిగా పడితేనే బాగుంటుండే, అట్లీస్ట్ వాతావరణం అయినా కొంచెం చల్లగా అవుతుండే. 4 చినుకులు కూడా ఆగిపోయింది. ఇంకో 11 కిలోమీటర్లు ఉన్నది. చలో సీదా డ్రాప్ పాయింట్ దగ్గర కలుద్దాం. ఇక రైల్వే క్రాసింగ్ దాటి ఇప్పుడే వచ్చినాము. ఓ 1.5 కిలోమీటర్ చూస్తున్నారా. మొత్తం ఊరు. పొలాలెట్టు వెల్లిమాల విలేజ్ అంట ఇది. రోడ్ లేదు కదా, రోడ్డు లేదు కానీ కంపెనీలు అయితే కనిపిస్తున్నాయి. హబ్బు ముందర కనిపిస్తుంది, ఆ షెడ్ గిట్ట వేసుకొని. అక్కడ ముందట కంపెనీ ఉందో లేదో తెలుసుకోవాలంటే అక్కడి నుంచి వస్తుంటారు ఇట్లా బీఆర్ఓలు నడుచుకుంటా. అర్థమైపోతుంది అక్కడ ఏదో కంపెనీ ఉండొచ్చు అని. ఇట్లా అంతా లేబర్ క్యాంప్ ఉన్నది, అందులో బొమ్మంటుంది. కరెక్ట్ 2 నిమిషాలు చూపెడుతుంది కానీ ఆడికి దారి లేదు. ఫోన్ చేసిన నేనే వస్తానని చెప్పిండు. ఆల్రెడీ 10-15 నిమిషాలు అవుతున్నది. ఈయన్నే వెయిట్ చేస్తున్నా. ఎడిపోతాం మా లేబర్ క్యాంప్లకు, దారే లేదట. లాస్ట్ 2 నిమిషాలు దారి వచ్చి వెయిట్ చేస్తున్నా. ఇక ఇక్కడ దారే లేదు. ఇక్కడికి ఎవరో సెక్యూరిటీ వస్తున్నట్ట, కనిపిస్తలేడు సెక్యూరిటీ. కానీ దారిందో లేదు. ముందటికైతే పోదాం. పంచర్ అయితే నాది స్టెప్ని కూడా లేదు, స్టెప్ని పోయింది నాది. దూరం ఒక వైట్ కనిపిస్తుందా, ఆడికి పోవాలి. చుట్టుముట్టు ఎక్కడి నుంచి దారి లేదు. ఆ ముందట ఒక మనిషి వస్తున్నాడా, అలా సెక్యూరిటీ అంట. ఆ కాక తీసుకుపోతాడేమో ఇప్పుడు. ఏడేడ చూపెడుతుంది గూగుల్ మ్యాప్లో దారులు. చుట్టుముట్టు ఎటు నుంచి దారి లేదు వీళ్ళకి. వీళ్ళు తీసుకుపోవాలి, ఎట్లకేం తీసుకుపోతారు. అయితే అయిపోయింది, పేమెంట్ కూడా వేసేసిండు. ఇక దీని లోపల దారే లేదు ఇక్కడికి. ఎక్కడి నుంచి చాలా పెద్దగా ఉన్నది మొత్తం. అటువంటివి ఉన్నాయి, ఆ టవర్లు అటువంటివి కట్టుకుంటారు అంట ఇక్కడ. చలో ఫస్ట్ అయితే బయటికి వెళ్తా. ఇక్కడ నుంచి బయటికి పోయినాక చెప్తా మనకెంత మిగిలిన. పేమెంట్ మాత్రం 1130. కంపెనీ కూడా కట్ చేసుకుంటుంది కదా కమిషన్. ఫస్ట్ బయటికి వెళ్తా. ఇక్కడ నుంచి కొంచెం దారి పర్లేదు, చూపెడతా. ఇక్కడ నుంచి పర్లేదు దారి.
అక్కడ నుంచి దారే లేదు, మొత్తం కొండలు గుట్టల నుంచి వస్తున్నా. లొకేషన్ వెనక నుంచి చూపించిందంట. అటు చూడండి ట్రైన్ పోతుంది, మాల్గాడి. గీడికి పోతే సీదా ఓవరాల్కి పోతావా, నన్ను గట్ల ఎందుకు తిరిగేసి వచ్చినావు అంటూ. రైటే అన్నాడు కదా, రైటే. మాల్గాడి పోతుంది ముందట నుంచి, గూడ్స్ ట్రైన్. ఏమో ఇంత పొడుగుంది, అది అయిపోతుంది లేదు. ఇలా 11:30 మనకి 9:15 వచ్చింది అమౌంట్. నేను అప్పటి నుంచి చూస్తున్నా, ఇది మాస్ పొడుగు అయిపోతానే లేదు ఇది ట్రైన్. గూడ్స్ బండి. ఓ అటు ఉన్నది పొడుగా, ఇది అటు, దాని ఎండింగ్ అనిపించదు. ఫస్ట్ నేను దారి అటు పోవాలా ఇటు పోవాలా చూసుకోవాలి దారి. ఇంటికి వెళ్ళనీకే మ్యాప్ ఓపెన్ చేస్తే అది మళ్ళీ ఎండ్లకి పోమంటుంది అడవిలోకి. ముందటి నుంచి దారి ఉన్నో లేదు కానీ ముందటి నుంచి పోతున్నా. ఈ సన్న దారి చూపెడుతుంది కదా, ఈ దారి ఆడికి వెళ్తుందేమో అని పోతున్నా. చివరి వరకు పోయినాక చూడాలి టచ్ అవుతుందో కాదో ఆడి వరకు. ఇది టైం వచ్చేసి 6:54 అవుతుంది. 7 అనుకోండి. అరే దారి లేనట్టుంది కదా. ఇది మళ్ళీ ఈ గేట్లకి అనుకు పెడుతున్నది దారి. మళ్ళీ గేట్లకు చూపెడుతుంది దారి, ఇలా దారి లేదు. అక్కడ నుంచి కూడా ముందడ పోయినాక దారి కనిపిస్తలేదు. చూసి వస్తా ఆడి వరకు. దారి లేదా, చివర్లో టచ్ లేదు. ఆ కారోడు బయటికి వెళ్ళండి, వాడు ఒకవేళ ఇటు వస్తే అటు పోతున్నాడు కదా. అటు పోతున్నాడు, ఆడ చిన్న ఆల్టో ఉందా, అటు పోతున్నాడు. ఆడ ఆగిండు నా కోసమే అనుకుంటా. నాకు దారి చెప్పడానికి ఆగిండు అనుకుంటా. అదే అటే పోయేది. ఆగుతాడు చూద్దాం. అన్న ఇటు అన్నావా దారి? నేను అటేమనుకున్నా అన్న. అదే నాకు దారి చెప్పనీకి ఆగేయండు, ఎటు పోమ్మంటున్నాడు. చలో ఇక బయటికి వెళ్ళాక కలుద్దాం. కొంచెం ఓఆర్ఆర్ అటు టచ్ అయినాక ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ దిక్కుపోయి అక్కడ పోయి చూద్దాం ఇక బుకింగ్స్ కోసం. ఈ భూమి మొత్తం వాళ్ళదే అంట, ఒక్కళ్ళదే అంట. ఈ నుంచి ఆడ వరకు చూస్తే మొత్తం ఆ ఓఆర్ఆర్ టచ్ అయ్యేంత వరకు వీళ్ళదే అంట. చలో పోయి బయట బుకింగ్ దోలు ఆడుకుందాం. మళ్ళా 7 అవుతుంది, సిటీ బయట ఉన్నాము. దొరుకుతుందో దొరకదు తర్వాత విషయం. ఇక మొత్తం వర్షం పడ్డదిగా, నీళ్ళచ్చులు పడ్డాయి మొత్తం. నల్గొండ తెల్లపూర్ రోడ్లో ఆగిన ప్రస్తుతానికి. అద్దం తుడుచుకొని ఇంకొంచెం ముందు పోదాం. ఇది ఎక్స్ట్రా బాటిల్ పెడతా అన్నట్టు అద్దం తుడుచుకోవటానికి. చలో తుడిచేసి ముందటికి పోదాం ఇక. వాళ్ళ వీడియోలో అయితే ఇంతే మరా. నేను వచ్చేసినాను ఆల్మోస్ట్. ఈ ఫతేనగర్ ఫ్లైఓవర్ కింద ఉన్నాను, పోతున్నా ఇంటికి.
ఇలా 2300 అయింది అంతే. ఇలా 4 బుకింగ్లు కొట్టిన. చాలా మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుంటా. ఇవాళ వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.